అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అందరు ఫ్రెండ్స్, అందరు సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ జ్యోత్స్నా చంద్రదత్. ఒక శ్లోకం, ఉగాది రోజు ఉగాది పచ్చడి తింటూ మనము ఏ శ్లోకం చెప్పుకోవాలి అనేది చెప్పుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఉగాది పచ్చడి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయ. పులుపు కోసము మామిడికాయ వాడతాం కదా, షడ్రుచులలో ఒకటి. అండ్ దెన్ నెక్స్ట్ మనకి గుర్తొచ్చేది వేప పూత. చాలా ఇంపార్టెంట్. వేప చేదునిస్తుంది, చేదు రుచి, కానీ మన ఆరోగ్యానికి చాలా అవసరం. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇందులో పులుపు కోసము చింతపండు వేస్తాము, నెక్స్ట్ బెల్లము వేస్తాము, అండ్ దెన్ పచ్చిమిర్చి వేస్తాము. నెక్స్ట్ మనము రుచి కోసము సాల్ట్ వేస్తాము. సో ఈ రకంగా ఈ 6 రుచులతోటి మనము ఉగాది పచ్చడి చేసుకుని భగవంతుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనము తీసుకోవడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటాం. మనము ఫస్ట్ ఏమనుకుంటున్నాము, వేప అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వేప చేదుగా ఉంటుంది, రుచిలో బాధ్యతల్ని గుర్తు చేస్తుంది. మన జీవితంలో ఎన్నో బాధ్యతల్ని మనం అటెండ్ కావాలి. బాధ్యతలన్నీ కూడా అనుభవాలుగా నేర్చుకుని మనము జీవితంలో ముందుకెళ్ళడానికి ఈ వేప రుచి మనకి తోడ్పడుతుందని చెప్తారు. అండ్ దెన్ నెక్స్ట్ మనము మామిడికాయని గనక తీసుకుంటే వగరు రుచి కోసము మామిడికాయని వాడడం జరుగుతుంది. కొత్త సవాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి అనేది ఈ వగరు రుచి మనకి నేర్పిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారు. అండ్ దెన్ నెక్స్ట్ మనం తీసుకుంటే పులుపు కోసము చింతపండు వాడతాము. ఈ చింతపండు పుల్లగా ఉంటుంది. ఇది మనకి ఏమి నేర్పిస్తుందంటే మన జీవితంలో రకరకాల పరిస్థితుల్లో మనము ఎంత నేర్పుగా వ్యవహరించాలో తెలుసుకోవడానికి ఈ పులుపు ఉపయోగపడుతుంది అని చెప్తారు. నేర్పుగా వ్యవహరించడం ఎట్లా అనేది పులుపు మనకి అలవాటు చేస్తుందని చెప్తారు. నెక్స్ట్ మనము ఉప్పును తీసుకుందాము. ఈ ఉప్పు డెఫినెట్గా రుచి కోసం వేస్తాము. అంతేకాకుండా ఉప్పు మనకి ఉత్సాహాన్ని ఇస్తుందిట. ఉత్సాహంగా ఉండాలంటే రుచి కోసము కూడా మనము ఉప్పుని తప్పకుండా తీసుకోవాలి. దెన్ బెల్లం తీసుకుందాం. బెల్లం ఎందుకు వేస్తాము? తీపి కోసం వేస్తాము. ఆనందంగా ఉంటాము. ఆనందంగా మనం గడపాలంటే తీపి తింటాము. ఎప్పుడైనా చూడండి, ఆనందంగా ఉన్నప్పుడు తీపి చేస్తాము నోరు అంటారు, నోరు తీపి చెయ్యి అంటారు. సో ఈ తీపి అనేది ఆనందానికి ప్రతీక. అండ్ దెన్ ఇంకొకటి లాస్ట్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్, దట్ ఈజ్ కారము. కారం కోసం మనము పచ్చిమిర్చి వాడతాము. ఈ కారము మనకి ఏమి నేర్పిస్తుందంటే సహనంగా ఉండటం అనేది నేర్పిస్తుంది. సహనం కోల్పోయే పరిస్థితులు చాలా ఉంటాయి మన జీవితంలో. కాబట్టి ఆ సహనం కోల్పోకుండా సహనంతో ఉండాలి అని కారం చెప్తుంది. చూసారా, మనము షడ్రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకుని భగవంతుడికి నివేదన చేసి తింటాము. మరి ఇందులో ఇంత అంతరార్థం ఉంది. ఒక్కసారి మనం చెప్పుకుందాము. వేప చేదుగా ఉంటుంది, బాధ్యతల్ని గుర్తు చేస్తుంది. బాధ్యతాయుతంగా అనుభవంతో మనం ఎట్లా ప్రవర్తించాలి తెలుపుతుందిట. మామిడికాయ వగరుగా ఉంటుంది. కొత్త సవాళ్ళు, ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఎన్నో ఉంటాయి జీవితంలో. వాటిని ఎదుర్కోవడానికి ఈ వగరు అనేది మనకి వంట పట్టిస్తుందిట. చింతపండు ఏంటి, పుల్లగా ఉంటుంది. నేర్పుగా వ్యవహరించడానికి ఇది చాలా అవసరము. మనకి అట్లాంటి శక్తిని ఇస్తుంది. ఉప్పు రుచి కోసం వాడతాము. ఉత్సాహంగా ఉండటానికి కూడా ఈ ఉప్పు మనకి తోడ్పడుతుంది అని చెప్తారు. నెక్స్ట్ బెల్లం కనుక తీసుకుంటే తీపి అనేది ఆనందానికి గుర్తు. జీవితం అంతా కూడా ఆనందమయం చేసుకోవాలి అని చెప్తుంది. కారం కోసము పచ్చిమిర్చి వాడతాము. సహనం కోల్పోయేటప్పుడు మనం ఎట్లా వ్యవహరించాలి, సహనంగా ఎట్లా ఉండాలి అనే దానికి కూడా మనము ఈ కారము రుచిని అలవాటు చేసుకోవాలి. ఈ షడ్రుచులతోటి చేసిన ఈ ప్రసాదము ఉగాది పచ్చడి జీవితంలో మనకి ఎన్నో అనుభవాలకి ప్రతీకగా నిలుస్తుంది. సో ఈ ఉగాది పచ్చడిని భగవంతుడికి నివేదన చేసి మనం ఒక శ్లోకం చెప్పుకొని అప్పుడు ఆ పచ్చడి గనుక సేవిస్తే చాలా మంచిది. ఆ శ్లోకం ఏంటి? శతాయుష్యం
వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశంచ నింబకం దళభక్షణం. అంటే ఈ శ్లోకం మనకేం చెప్తుందంటే, వేపపూతతోటి చేసిన ఈ ఉగాది పచ్చడి తినటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటాము. దేహము వజ్రంలాగా తయారవుతుంది. వజ్రం అంటే ఎంత కాస్ట్లీగా ఉంటుంది, ఎంత అందరూ కూడా ఇష్టపడే రకంగా ఉంటుంది. నవరత్నాల్లో ఒకటి మెయిన్ కదా, అట్లాగా మన దేహం తయారవుతుంది. సర్వారిష్టాలని కూడా నశింపచేస్తుంది. మనకి ఎట్లాంటి అరిష్టము అంటే ఆరోగ్యపరంగా ఎట్లాంటి అరిష్టాలు బాధలు రాకుండా తొలగిస్తుంది. అట్లా ఉండి నిండు నూరేళ్ళు మనము సుఖ సంతోషాలతోటి ఆరోగ్యకరంగా జీవించడానికి ఈ ఉగాది పచ్చడి మనకి ఎంతో ఉపయోగపడుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు, వేదాలు శాస్త్రాలు కూడా చెప్తాయి. కాబట్టి ఈ పచ్చడి తింటూ ఈ శ్లోకం చెప్పుకోవాలి. అంటే మన హోప్, మనం ఎట్లా ఉండాలనుకుంటున్నాము అనేది ఈ శ్లోకం ద్వారా మనము తెలియపరుస్తాం. ఉగాది రోజు మాత్రమే ఈ పచ్చడి తింటామా అంటే కాదు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు కూడా ఈ పచ్చడి సేవించడం వలన సంవత్సరం పొడుగునా ఆరోగ్యంగా ఉండటానికి మంచి అవకాశం ఉంటుంది. చాలా సింపుల్ కదా. ఉగాది రోజు చేసుకునే పచ్చడి ప్రతిరోజు చేసుకునే శ్రీరామనవమి రోజు దాకా మనము తినడం వలన ఎంత ఆరోగ్యంగా ఉంటామో చూడండి. ట్రై చేద్దాము. నేనైతే ఎప్పుడు తింటాను, మీరు కూడా ట్రై చేసి మీ అనుభవాలు చెప్పండి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.